హలో మీ అందరికీ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ, నాది యూట్యూబ్ ఛానల్ సార్. రాబో భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సార్, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోదలుచుకుంటే ముందు పెట్టుకున్న తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే వైటీ స్టూడియోలో మార్చుకోండి సార్. ఏం చేయాలి? వైటీ స్టూడియోలో మార్చుకుంటే మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ వస్తాయి. అలానే వాచ్ టైం తెలుస్తుంది. వాచ్ టైము ఇంకా దానివల్ల ఏం తెలుస్తుంది? వైటీ స్టూడియో మార్చుకోవడం వల్ల మనకి వెయిట్ లిస్ట్ వస్తుంది. ఏది వెయిట్ లిస్టు షార్ట్స్ నొక్కంలోనే వెయిట్ లిస్ట్ పడుతూ ఉంటుంది. ఆ వెయిట్ లిస్ట్ మీద నొక్కితే అవి ఏం చేయాలో అదే చెప్పిద్ది అనమాట. అవన్నీ మనం డిలీట్ చేయాలి. అలానే మనం తెలుసో తెలియకో ఏమైనా బయట వీడియోలు కొన్ని చేస్తూ ఉంటాం సార్. చేసినప్పుడు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పావుగంట, అరగంట, గంట అయినా ఆ వీడియోలు కాపీ రైట్స్ పడినట్టయితే పడినట్లయితే తీసేయండి సార్. ఒకసారి పడే అవకాశం ఉంది, ఒకసారి పడవు. అది ఎవరు చెప్పలేదు సార్. మ్యూజిక్ లేకుండా మాట్లాడండి సార్. మ్యూజిక్ లేకుండా పాటలు పాడండి సార్. మీకు చాలా మంచిది. అప్పుడు కాపీ రైట్స్ అనేవి పడవు. సామాన్యంగా 99% ఆ పని చేయండి సార్. ఎక్కువ వాచ్ టైమ్గా రావాలంటే మీకు ఏం చేయాలి? మీరు అలా బయట కూడా మాట్లాడాలి సార్. సంక్రాంతికి భోగి రోజు భోగి మంటలు వేస్తారు సార్. నాకు తెలిసిన వరకు భోగి రోజు భోగి మంటలు. ఆ రోజున దేవుడు ఉదయం సాయంత్రం శుభ్రంగా స్నానాలు చేసి ఆడవాళ్ళు ఏం చేస్తారు? పూజలు చేస్తారు. పొద్దున్నే పిల్లలందరూ కలిసి పెద్దవాళ్ళు కలిసి భోగి మంటలు వేస్తారు. చీకటితోటి లేచి భోగి మంటలు వేసుకొని ఆడ చలి కాగినట్టు కాగి ఏం చేస్తారు? మళ్ళీ వచ్చి స్నానం చేసి కోడి పందాలు వేస్తారు సార్. కోడి పందాలు శాస్త్రయుక్తంగా వస్తున్నది అది. మరి ఎందుకు చేస్తారు? కోడి పందాలు అయితే వేయకూడదు అనేది మనకు తెలియదు సార్. వెనక నుంచి కోడి పందాలు వేసేవాడు. నా చిన్నతనం కన్నా కూడా కోడి పందాలు అనమాట. నా చిన్నప్పటి నుంచి దరిదాపు ఛానల్ బట్టి కోడి పందాలు, అక్కడ మళ్ళీ బిర్యానీ పాయింట్లు, అక్కడే పుచ్చకాయ ముక్కలు, ఆ జనంలో సందడిగా జాంకాయలు, పేకాటలు ఏంటో మరి. అది మంచి చేయడని నేను చెప్పను సార్. ఆ 3 రోజులు కొంతమంది సరదా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది జీవితాంతం ఎంజాయ్ 365 రోజులు ఇక ఇట్లా దీనికి పని అయిపోతారు. అట్లా అవ్వకూడదు సార్. ఏదో సరదా కంటే కాసేపు అది పెద్ద లెక్క రోజు కాదు. కానీ మరి అదే పనిగా మనం చేయకూడదు సార్. మన డబ్బు పోతుంది. మీకు తెలుసుగా సార్. అట్ట అనుకుంటే ఎవరు ఆడతారు అనుకోవచ్చు. అది మీ ఇష్టం సార్. నేను చెప్పేది కాదు. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఈ 3 రోజులు భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు సార్. కోడి పందాలు, పేకాటలు, మళ్ళీ విడికాళ్ళ పందాలు, కోడి పుంజులు ఇలా దానికి పోలీస్ స్టేషన్లో డబ్బులు కట్టేసి ఆడతారు సార్. పోలీస్ స్టేషన్లో డబ్బులు కట్టండి పోలీసులు వచ్చి పట్టుకుపోతారు కదా సార్. వేయకూడదు. నిషిద్ధమని తెలిసినప్పుడు కూడా వేస్తున్నారు. అది తప్పు ఒప్పు మనం చెప్పలేము. ఇది తప్పు ఇది రైట్ అని ఎవరు చెప్పలేరు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ 3 రోజులు వెనక నుంచి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి వేయకూడదు. అది మీకే తెలుసు. నేను చెప్పనవసరం లేదు. నేను చెప్పేదవసరం వాడిని గొప్పవాడిని కాదు. నేను సామాన్య మానవుని సార్. అది వేయొచ్చు వేయకూడదని నేను ఏది చెప్పను. అది ఎవరిష్టం వాళ్ళదే. అది పోలీసుల ఇష్టం, ప్రజల ఇష్టం. నా ఒక్కడి మాట చెల్లదు సార్. అది 10 మంది ఏంటంటే అటే 99 మంది ఒకళ్ళు ఒక్కటి ఉంటే అట్ట సార్. న్యాయంగా చూస్తే వేయకూడదు. శాస్త్రయుక్త ధర్మంగా అయితే మన సరదాగా అయితే వేసుకోవచ్చు. తప్పులేదు. అంతే. అది అలానే సార్. కోడి పందాలు వేస్తారు. ఒకసారి చిడుగుడు పోటీలు పెడతారు సార్. ఒకసారి డ్యాన్సులు వేస్తారు సార్. రకరకాలు. అలానే ఒకసారి కబడ్డీలు, ఒకసారి షటిల్, ఇలా పందాలు కాసుకొని చక్కగా సరదాగా ఆ 3 రోజులు ఎంజాయ్ చేస్తారు సార్. శత్రువులు ఆ రోజుల్లో కూడా ఆ 3 రోజులు కూడా కళ్ళని వాళ్ళు కలుసుకుంటారు సార్. వాళ్ళలో శత్రుత్వం ఉండ మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భోగి, సంక్రాంతి కానీ మనం ఒకరికొకరు సాయం చేసుకుంటారు సార్. పిండి వంటల దగ్గర కానీ, మాటల దగ్గర కానీ, పిలుపు దగ్గర కానీ పిలుచుకోక తప్పదు. రక్త సంబంధం అయితే పిలుచుకోక తప్పదు. అలా పిలుచుకుంటారు కదా సార్. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. ఫ్రెండ్స్, అలానే బంధుమిత్రులు వీళ్ళందరూ మీరు పిలుచుకుంటారు వీళ్ళకి. ఎప్పటికొకసారి వస్తుంది ఇది సంక్రాంతి అనేది. సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు వస్తుంది 13, 14, 15, 12, 13, 14 అనుకుంటా సార్. ఈరోజు పండుగలు సుమారుగా 12, 13, 14 కానీ 13, 14, 15 కానీ ఈ రెండింటిలోనే ఒకటి గ్యారెంటీ సార్. నేను ఇంకా చూడలేదు సార్. ఐడియా సరిగ్గా లేదు. ఏమనుకోవద్దు. నేను సార్ ఏదైనా సరే ఒక తారీఖు అటు ఇటు వస్తుంది. సంక్రాంతి పండుగను మనం
చక్కగా స్వేచ్ఛాయుతంగా జరుపుకుందాం సార్. కోడి పందాల్లో కానీ, పేకాటల్లో కానీ, చెరుకుడు పోటీల్లో కానీ, షటిల్లో కానీ, ఎట్లట ఊపే చెరగుండు అంటారు, చెరగుండు ఎట్లట కొట్టి డబ్బా కొట్టట డబ్బులు పడితే 2 రోళ్ళు పడితే 10 కాస్తే 20, 20 కాస్తే 40 ఇస్తారు. విడిగా చెరగుండు ఉంటాయి 4, 5, 1, 3, 2, 6 అట్లా 3 రోళ్ళు కూడా పడవచ్చు సార్. అట్లా పందాలు మీరు చూసే ఉంటారు. అది చెరగుండు అంటారు. 4 ఉంటాయి, 4 4, 6 అయితే మళ్ళీ డబుల్ అంటే 6 గుళ్ళు ఎన్నో ఉంటాయి సార్. 4 గుళ్ళు అయితే 4 ఉంటాయి సార్. 4 కానీ 4 3 కానీ 3 రోళ్ళు కానీ అట్లా. ఏం సార్ అది సార్ ఏదైనా సరే ఇది ఒక చెడుకుడు అనేది ఇవన్నీ శాస్త్రాయుక్త ధర్మంగా వస్తున్నాయి, మనం పాటిస్తూ ఉన్నాం సార్. అది సార్ సంతోషంగా ఉందాం, ఎవరికొకరు కొట్టుకోవద్దు, అందరికీ సహకరిద్దాం. అది ఎవరి ఇష్టం వాళ్ళదే, ఇది తప్పు ఇది రైట్ అని మనం చెప్పలేం. మీరు చక్కగా హుందాతనంగా చక్కగా మీ పని మీరు చేసుకోండి, మెదకుండా వచ్చేయండి మీ పని. ఎవరితో తగాదాడద్దు, కోడి పందాలకి వెళ్ళినా తగాదాలు పెట్టుకోకండి, ఎక్కడికి వెళ్ళినా చక్కగా రండి సార్. అది నేను చెప్పేది సార్. నా పేరు కొండపల్లి సత్యనారాయణ. మీరు కోడి పందాలకి వస్తారు కదా సార్, నా వీడియోలు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్ ఒకసారి. సార్ పబ్లిక్ ఉంటేనే కదా సార్ నేను ఉండేది, పబ్లిక్ లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చా, మీరు ఉండబట్టే కదా 47 దగ్గరికి వచ్చారు, 47,000 ఫాలోవర్స్ వచ్చారంటే ఎవరో మీదయ్యే. మీరు లేకపోతే నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తారని, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా మార్చి ఇంకా బాగా వేస్తా డ్యాన్స్, ఇంకా బాగా వేయాలని, చనిపోయే వరకు వేస్తాను సార్ డ్యాన్సు, ఇంకా వెరైటీగా వేయాలని నా కోరిక సార్. భగవంతుడు ఏమన్నా చేయని చివరి వరకు కూడా. అది సార్ నేను చెప్పేది సార్. ఈ భూమి మీద చూస్తున్న నా వీడియోలు చూసేవారు చూడని వారు కూడా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ ఇంకొక మనవి, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ స్టూడియో మార్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే, మీకు కాపీ లిస్ట్ వచ్చినట్లయితే వెంటనే తీసేయండి, డిలీట్ చేయండి. అట్లాంటి వెయిట్ లిస్ట్ వచ్చినా తీసేయండి. అలానే ట్రాలింగ్ వీడియోస్ కూడా మీరు చేయొద్దు. ఒక మతాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ కించపడుతూ మాట్లాడటం సార్, దాన్ని ఏమంటారు ట్రాలింగ్ వీడియోస్. ఎందుకు సార్ మన ట్రాలింగ్ వీడియోస్ సార్? మీరు ఎవరైనా సరే బైకుల మీద వెళుతుంటే ఏంటి సార్ అది హెల్మెట్ పెట్టుకోండి సార్, మనకు మంచిది. హెల్మెట్ మన తలకి దెబ్బ తగలకుండా కాపాడుతుంది సార్. హెల్మెట్ ఉంటే మనకు ప్రమాదాలు పొరపాటు పడ్డా కానీ తలకి దెబ్బ తగలదు. ఏడైనా దెబ్బ తగ్గచ్చు, ఓచుకోగలం కానీ సార్ తలకి దెబ్బ తగిలితే మెయిన్ తలకుండా ఉంటేనే మంచిది. అన్నిటికీ ప్రాణవాయువు ఎక్కువ ఉంటుంది తలకే. అంటే మిగతా వాటికి కాళ్ళకి చేతులకి నడుముకుంటుందంటే ఉంటుంది, అది వేరు. మెయిన్ తలకి దెబ్బ తగలకుండా మనం ఏం వాడతాం, హెల్మెట్ వాడతాం. అది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అనమాట. కింద గబుక్కుని పడ్డా తలకి దెబ్బ తగలదు, అదొకటి ప్లస్ పాయింట్. మనకి దుమ్ము ధూళి కూడా తొందరగా కళ్ళలోకి రాదు, అది హెల్మెట్ వల్ల. కళ్ళజోడు మామూలు పెట్టుకొని వెళ్ళటం వేరు, హెల్మెట్ పెట్టుకోవటం వెళ్ళటం వేరు. తలకు కూడా దుమ్ము అంటారు హెల్మెట్ వల్ల. అది సార్ రిస్క్ అయితే సార్, అలవాటు పడితే మీకేం అది హ్యాపీగా ఉంటుంది హెల్మెట్ పెట్టుకున్నాం, అంతేగా సార్. అందుకని ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో కోడి పందాలకి వచ్చిన వారు ఏం చేస్తారంటే, ముందు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. ప్రతిరోజు లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్. నేను కోరుకునేది అదే సార్, మీరందరూ బాగుండాలి, మీలో నేను ఉండాలి సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ సార్ మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ.